ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఘనత. ఒక గూగుల్, ఆర్సిలర్ మిత్తల్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 క్యాప్టెన్కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమం హడావిడిలో పడిపోయి గత పాలకులు చేసిన విషయాలు మనం మర్చిపోతున్నాం. మనందరం చూసాం బలహీన వర్గాలపైన వాళ్ళు ఎట్లా దాడి చేశారు. ఎంతోమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరుల్ని వాళ్ళు చంపేశారు. వాళ్ళ అక్కని వేధించని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ని ఏకంగా కిరోసిన్ పోసి ఆనాడు చంపేశారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు, ఒక దళిత డాక్టర్ ఫేస్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని చంపేశాడు. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఏకంగా వాళ్ళ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి శవాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం మొత్తం కుటుంబం కలిసికట్టుగా వైకాపా నాయకులు వేధింపులు మేము భరించలేమని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. వైకాపా నాయకుడు కూతురు కన్నా వాళ్ళ కూతురికి ఎక్కువ మార్కులు వస్తుందని మిస్బా తల్లిదండ్రుల్ని వేధించారు. అది తట్టుకోలేక బుక్లో రాసి మరీ ఆ రోజు ఆత్మహత్య చేసుకుంది మిస్బా. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తల పైన ఉంది. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలతోనే కదా సైకో. సొంత తల్లిని, చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన బలం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన ఫౌండేషన్. మారిన కాలానికి సిద్ధాంతాల్ని కొన్ని సవరణలు చేశాం. మొన్న జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని 6 శాసనాల గురించి ఆలోచించాలని ఇక్కడున్న నాయకుల్ని, క్లస్టర్స్ ఉన్న కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా కార్యకర్తలే మన అధినేత. ఈ 6 శాసనాలు మనం గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 6 శాసనాలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం. నేను పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి అహర్నిశలు పోరాడా, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. వేదిక మన పాలిట్ బ్యూరో సభ్యులందరూ తెలుసు, ఆనాడు జిల్లా పార్టీ